ఒక తండ్రి తన కొడుకును అడవిలోకి తీసుకెళ్లి కళ్ళకు గంతలు కట్టి ఒంటరిగా వదిలేశాడు. అతను రాత్రంతా ఒక చెట్టు మొద్దుపై కూర్చోవాలి మరియు ఉదయపు సూర్యకిరణాలు ప్రకాశించే వరకు కళ్ళకు గంతలు తీయకూడదని చెప్పాడు. అతను ఎవరి సహాయం కోసం కేకలు వేయలేడు. ఒకసారి అతను రాత్రి బ్రతికి ఉంటే అతను ఒక ధైర్యవంతుడైన మానవుడిగా వస్తాడు. ఈ అబ్బాయికి సహజంగానే భయం. అతను అన్ని రకాల శబ్దాలు వినగలడు. క్రూర మృగాలు ఖచ్చితంగా అతని చుట్టూ సంచరిస్తూ ఉండాలి. బహుశా ఏ క్రూర మృగమైన అతనికి హాని చేయవచ్చు. అడవిలో వీచే గాలి, ఎగిరే గడ్డి, దుమ్ము ధూళి, జంతువుల శబ్దాలు అతనికి వినిపిస్తున్నాయి. కారు చీకటిలో వినిపించే జంతువుల అడుగుల శబ్దాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అతను కూర్చున్న మొద్దు కదులుతున్నట్లు అనిపిస్తుంది, కాని అతను కళ్ళకు గంతలు తీయకుండా నిటారుగా కూర్చున్నాడు. అతను మనిషిగా జీవితంలో వచ్చే పోరాటాలను ఎదుర్కొన్నటకు ధైర్యవంతుడిగా మారటానికి ఇది ఏకైక మార్గం. చివరకు ఒక భయంకరమైన రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించాడు మరియు అతడు తన కళ్ళకు గంతలు తొలగించాడు. అప్పుడే తన తండ్రి పక్కనే మరో మొద్దుపై కూర్చొని ఉన్నాడు. నాతో పాటు రాత్రంతా కూర్చున్నట్లు గ్రహించాడు. ఆ తండ్రి రాత్రంతా కాపలాగా ఉన్నాడు. తన కొడుకును ప్రతి హాని నుండి రక్షించాడు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలిసినా మనం కూడా ఎప్పుడు ఒంటరిగా లేము. మనకు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా దేవుడు మన పక్కనే కూర్చొని మనల్ని చూస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు మనం చేయవలసిందల్లా ఆయనను చేరుకోవడమే. మీరు దేవుడిని చూడలేనందున